మకర రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే మకర రాశి వారికి చూడండి ఇంకా బాగుంది. మకర రాశిలోకే మనకి రవి కుజ వచ్చారు, ఆల్రెడీ శుక్రుడు అక్కడే ఉన్నాడు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్. మొన్నటి వరకు కూడా ఉద్యోగము, వ్యాపారము, ధనము, ఆస్తులు, తర్వాత ఆరోగ్యము ఇన్ని మాట్లాడుకున్నాం. సడన్గా మార్పు వచ్చింది. అంటే మీరు ఎక్కిన వీలు అలా నెమ్మదిగా పైకి వెళ్తోంది అనమాట. కింద నుంచి నెమ్మదిగా అలాగా పైకి వెళ్తోంది. సో మనకు వస్తున్న చేంజెస్ ఏంటో చూద్దాం. ఓకే, అష్టమాధిపతి వెళ్ళి అక్కడ ఉన్నాడు అంటే దీన్ని కంప్లీట్ నెగిటివ్ ఫ్యాక్టర్ తీసుకోవద్దు. ఆల్రెడీ హెల్త్ ట్రబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అలా కంటిన్యూ అవుతున్నాయని అనుకుందాం. అయితే గవర్నమెంట్ సంబంధంగా కొన్ని మీరు ఇబ్బంది పడి గనక ఉంటే వాటిల్లో మీరు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. దానికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఏ పనన్నా అనుకోండి, అది సెంట్రల్ అనుకోండి, స్టేట్ అనుకోండి, చాలా మంచి పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులు అనుకోండి, అలాగే అంటే సమాజంలో మనతో రెగ్యులర్గా తిరిగే వ్యక్తులు అనమాట, కొంచెం బాగా పేరున్నవాళ్ళు. సో ఇది మీకు కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు కుటుంబ పరంగా అయితే బాగుందని చెప్పుకున్నాం, ఆర్థికంగా బాగుందని చెప్పుకుంటున్నాం. ఉద్యోగస్తులకి కూడా సడన్గా ఉద్యోగానికి సంబంధించి ఆల్రెడీ మన ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పుకున్నాం కదా. సో ఆ ఇబ్బందుల నుంచి వీళ్ళు ఏదో ఒక చిన్న చిన్న దారులు వెతుక్కుంటారు అని చెప్తాను. టెంపరీ బేసిస్ మీద ఏమైనా జాబ్స్ చేద్దామా, లేకపోతే టెంపరీ బేసిస్ మీద నేను ఏదైనా పని చేయనా, ఇలాంటి ఆలోచన చేస్తారు. వ్యాపారస్తులు పెద్దగా ఇక్కడ ఏమీ కదలట్లేదు, కానీ నూతన వ్యాపారాల గురించి మాత్రం మీరు ఆలోచన చేయొద్దు. నూతన పెట్టుబడుల గురించి కూడా ఆలోచన చేయకండి. ఉన్నదాన్ని ఉన్నట్టుగా కంటిన్యూ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మకర రాశి వారు పోయిన వారం వరకు కూడా కిందే ఉన్నారు. సో నెమ్మదిగా మీరు గ్రో అవుతున్నారు. కాబట్టి దీని గురించి ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో ఎప్పుడూ కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా స్టెప్స్ వేసుకోకూడదు అనమాట. జాగ్రత్తగా అడుగులు వేయాలి. బేబీ స్టెప్స్ అంటాం కదా, బేబీ స్టెప్స్ వేయాలి. సో మకర రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? శివారాధన చేయటం, శివుణ్ణి దర్శనం చేసుకోవటం, శివాభిషేకాలు చేయటం మీకు చాలా వరకు బాగుంటుంది.